ఈ వ్లాగ్ అయితే రథసప్తమి రోజు సంబంధించిన వ్లాగు. సో మీరందరూ పూజ ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకేంటంటే రథసప్తమి ముందు రోజు అనమాట. అంటే రథసప్తమి అంటేనే మనకి జిల్లేడాకులు గుర్తొస్తాయి కదా. జిల్లేడాకులు పెట్టుకొని తలస్నానం చేస్తాము అందరము, ఎంతో శుభం అంటారు. ఇంకా అమ్మ వచ్చునింది. అమ్మ నేనేంటంటే చూద్దాము జిల్లేడాకులు అలా వెళ్ళి ఫ్లాట్స్ అవి ఉంటాయి కదా, అక్కడ వెళ్ళి చూద్దాము. ప్రతి సంవత్సరం అలాగే చెక్ చేస్తుందని మా అమ్మ పోయిన సంవత్సరం కూడా వచ్చినప్పుడు అలా వెళ్ళి తీసుకొచ్చిందనమాట. సరే పోదామ్మా అని చెప్పి ఇద్దరం అలా చూసుకుంటూ వెళ్ళామన్నమాట. కొంచెం దూరం వెళ్ళేసరికి మా ఇంటికాడ నుంచి ఒక ప్లాట్లో ఉన్నాయన్నమాట. అంటే మేము వేటకు బయలుదేరినట్టు వెళ్ళామన్నమాట. అమ్మ నేను భలే నవ్వు వచ్చింది. ఇంకా అక్కడికి వెళ్ళేసి జిల్లేడాకులు కోస్తూ ఉన్నామన్నమాట. చాలా బాగున్నాయి ఫ్రెష్గా జిల్లేడాకులు అయితే. మీకు తెలుసా అండి జిల్లేడాకులు అంటే? జిల్లేడాకులతో తలస్నానం మీరు కూడా చేస్తారా లేదా కామెంట్ చేయండి. రథసప్తమి రోజు ఖచ్చితంగా జిల్లేడాకులు పెట్టుకొని తలస్నానం చేయాలి. చేస్తే ఎంతో మంచిది ఆరోగ్యానికి అంటారు. పిల్లలకు మనకి ఎలాగున్నా పిల్లలకు కూడా ఖచ్చితంగా చేపియాలి. ఒకవేళ జిల్లేడాకులు అందుబాటులో లేకపోతే చిక్కుడు ఆకులు అంటాం కదా, చిక్కుడు చెట్లు ఉంటాయి చూడండి, అంటే అల్లుకుంటాయి కదా, ఆ చిక్కులు 3 ఆకులు కలిసి ఉంటాయి. ఆ ఆకులు కూడా పెట్టుకొని తలస్నానం చేస్తారు. ఇవి ఒకవేళ జిల్లేడాకులు దొరకకపోతే అలాగే, ఎందుకంటే మా చిన్నప్పుడు అలాగే చేపించేది అనమాట మా అమ్మ వాళ్ళు. మా ఇంట్లో ఎప్పుడు ఆకు అంటే అన్ని వెజిటేబుల్స్ అన్నీ మా నాన్న వేసేవారు. అప్పుడు మాకు జిల్లేడాకులు దొరికేదంటే పొలానికి వెళ్ళి తేవాలన్నమాట. అప్పుడు ఏంటంటే ఇమీడియట్లీగా ఇంట్లోనే చిక్కుడు ఆకులు ఉండేవి, అంటే వాటిని కోసి తల మీద పెట్టి తలస్నానం చేపించేవాళ్ళు. తర్వాత కూడా పొంగలు పెట్టినా కానీ మళ్ళా సూర్యభగవానుడికి ఏంటంటే చిక్కుడాకుల్లో పెట్టి నివేదన చేసేవాళ్ళు అనమాట. మా చిన్నప్పుడు అవన్నీ అదొక ఆటలాగా చేసుకునేవాళ్ళము. ఆ రోజైతే స్కూల్ ఉండేది కాబట్టి మాకు అంతగా అనిపించేది కాదు. హాలిడేస్ ఉంటే బాగుండి అనిపించేది. అప్పుడు ఎప్పుడు కూడా రథసప్తమికి హాలిడే ఇవ్వరు కదా. ఇంకేంటంటే అది ముందు రోజు అండి, ఈ వ్లాగు ముందు రోజునే షూట్ చేశాను అనమాట. ఆ రోజు సాయంత్రము జిల్లేడాకులు అవి కోసుకొచ్చేసి అమ్మ నేను ఫ్రెష్గా అవి కడిగి పక్కన పెట్టేశాను ఒక ప్లేట్లో పెట్టి. తర్వాత ఏంటంటే ఇల్లంతా శుభ్రంగా తుడిచేసానండి, అది షూట్ చేయలేదు. తుడిచేసి ఇది నైట్ అనమాట, అంత భోజనాలన్నీ అయిపోయినాక ఇల్లంతా శుభ్రంగా తుడిచేసి తర్వాత దేవుడి సామాను అన్నీ తోమేసి అక్కడంతా కొంచెం క్లీన్ చేసుకొని అంతా దేవుడికి సామానికి చందనము కుంకుమ పెట్టి అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. ఉదయం హడావుడిగా ఉంటుంది కదండి, పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, ఇంకా వాళ్ళకి తలస్నానాలు, ఇంకా టైం సరిపోదు. ఉదయము ముందు వేసుకున్నామంటే కొంచెం టైం కలిసి వస్తుంది కదా అని అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. బయట ముగ్గు ఒక్కటే వేయలేదు, ఉదయం లేచి వేద్దాంలే అని ఎందుకు వేయాలనిపించట్లేదండి. నైట్ టైంలో ముగ్గు ఎప్పుడైనా హాలిడేస్ అప్పుడు వేస్తాను, ఎలాగో లేస్తాను కదా, ఇంకా అప్పుడు వేసేద్దాంలే అని ముగ్గు ఒక్కటే వేయకుండా మిగతా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ ఏంటంటే పిల్లలకి ఇంక స్కూల్కి వాళ్ళకి టిఫిన్స్ అవి ఇవి తలస్నానం చేపించి వాళ్ళు బయలుదేరి వెళ్ళాలి కదా. ఇంక వాళ్ళు వెళ్ళిపోయినాక నేను లంచ్ బాక్స్ అవి కూడా ప్రిపేర్ చేయాలి. ఇంకా ఫుల్ బిజీగా ఉంటుందని అన్నీ ఇలాగ రెడీ చేసుకుంటాను. ఇంకా గడపకు కూడా బొట్లు అవన్నీ పెట్టేసుకున్నాను. నీట్గా అంటే ఇల్లు తుడిచేసాను, ఆల్రెడీ తుడిచాను కదా. తర్వాత గడపని ఏంటంటే ఒక క్లాత్ తీసుకొని ఒక సపరేట్గా పెట్టుకుంటానండి, ఒక మామూలుగా నాప్కిన్ లాగా పెట్టుకుంటాను దేవుడికి సంబంధించి. దాంతో తుడిచేసి మన బొట్లో పెట్టేసుకుంటాను. అంటే ఇల్లు తుడిచినా కానీ ఆ కర్రతో కూడా తుడుస్తాను, తర్వాత మళ్ళీ క్లాత్తో తుడిచి బొట్లు పెట్టుకుంటాను అనమాట. అలాగ అయిపోయినాక అంత రెడీ అయిపోయిందండి. అక్కడికి శుభ్రంగా అన్ని నీట్గా అన్ని క్లీన్ చేసుకొని అంత ఆడికి ముందు రోజు రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత రోజుకి బాగా ఫ్రెష్గా ఉంటుందని చాలా హ్యాపీగా అనిపించింది అంతా చూసుకున్నాక, అంత నీట్గా అయిపోయేసరికి హడావుడిగా. పిల్లలేమో చదువుకుంటున్నారు, మా అమ్మ కూడా పడుకొని ఫోన్ చూస్తూ ఉందన్నమాట. మీరు ఎలాగ రథసప్తమి సెలబ్రేట్ చేసుకున్నారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా సింపుల్గా చేసుకుంటామండి మేము, ఎప్పుడు కూడా హడావుడి ఏమీ ఉండదు. నేను మామూలుగానే చేసుకుంటాను, అన్నీ మామూలు పండగలు చేసుకున్నట్టే రథసప్తమి కూడా సింపుల్గానే చేసుకుంటాను. ముందు రోజే టెంకాయ ఇంకా అంగటికి వెళ్ళేసి ఉదయాన్నే మళ్ళీ హడావుడి ఎందుకని టెంకాయ దేవుడికి సంబంధించినవి తెచ్చి అక్కడ పెట్టేసుకున్నాను. ఎలాగో జిల్లేడాకులు కూడా తెచ్చేసుకున్నాము నీట్గా. పిల్లలకు ఉదయాన్నే ఫ్రెష్గా స్నానం చేపించేస్తే అదొక మనశ్శాంతి అనమాట.
యాక్చువల్గా పెద్ద పెద్ద సిటీస్లో అయితే దొరకవనిపిస్తుంది. ఇవన్నీ అమ్ముతారు కూడా, తెచ్చి జిల్లేడాకులు ఆ రోజు కూడా అమ్ముతారు మార్నింగ్ తెచ్చి. ఇక్కడ కూడా వస్తాయండి మాకు జిల్లేడాకులు అమ్మడానికి. దొరకని వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. దొరికిన ఇలాగా చాలామంది తెచ్చుకొని శుభ్రంగా చేసి పెట్టుకుంటారనమాట. ఆరబెట్టి కవర్లో పెట్టి బాత్రూమ్ కాడ పెట్టేస్తాను. ఉదయాన్నే ఏం పాడవండి అలాగా. ఇప్పుడు తెచ్చినవే కదా, బాగా ఈ ఆకులు పాడవు అనమాట, నీట్గా ఉంటాయి. అవి బాత్రూమ్ కాడ పెట్టేస్తే స్నానం చేసేటప్పుడు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒక్కొక్కరికి 3 ఆకులు కానీ 5 ఆకులు కానీ ఒక్కోసారి పెట్టి, అంటే తల మీద, భుజాల మీద, మోకాళ్ళ మీద పద్మాసనం వేసి కూర్చోబెట్టి తలస్నానం అయినాక పెట్టి పైనుంచి నీళ్ళు పోస్తామన్నమాట. మా చిన్నప్పటి నుంచి మా అమ్మ అలాగే చేసేది. నేను పిల్లలకు కూడా అలాగే చేస్తానండి. అదే ముందు రోజు అలాగా ప్రిపరేషన్ అంతా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మామూలు టైమే కదా, 5:30కి లేచేసాను. ఇంకా ఇల్లంతా చిమ్మేసి ఒకసారి మొత్తం క్లీన్గా అంతా శుభ్రం చేసేసాను. ఇంక పిల్లలు అయిపోయినలాగా ఇది షూట్ చేశానులేండి. వాళ్ళని పంపించేసి ఇంకా ఇడ్లీ పెట్టాను. చట్నీ చేస్తున్నాను ముందు రోజు. ఇంకా వాళ్ళు ఇడ్లీ తినేసి రెడీ అయ్యి వెళ్ళిపోయారు. ఇంకా నేనేంటంటే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా స్వామికి పొంగల్ పెట్టుకుందామని రెడీ చేసుకున్నాను అన్నీ. ఇది టీవీలో ఏంటంటే తిరుపతిలో మామూలుగా బాగా జరుగుతుంది కదండి రథసప్తమి రోజు. చాలామంది వెళ్తారు రథసప్తమికి అక్కడ ఉండేదానికి. వాహన సేవలు జరుగుతాయి. 7 వాహన సేవలు ఒకే రోజు జరుగుతాయి అన్నమాట. మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా జరుగుతూ ఉంటాయి. అవి లైవ్ వస్తుందన్నమాట. చాలా బాగుంది. అవి టీవీ పెట్టుకొని చూస్తుంటే మనసుకు ఎంత ఆనందంగా అనిపించిందోను. అది ఆన్ చేసేసాను. ఇంకా ఆన్ చేసి మామూలుగా సౌండ్ మామూలుగా మీడియంలో పెట్టుకొని నా పనులన్నీ చేసుకుంటుంటే మనసు ప్రశాంతంగా అలాగా అవి వింటూ చేసుకుంటూ ఉన్నాను. బాబా విగ్రహం అండి. అప్పుడు షిరిడీకి వెళ్ళాను కదా, అప్పుడు తీసుకొచ్చుకున్నాను. అప్పటి నుంచి పక్కన ఉండే బాబా చిన్నది కళ్ళకు సంబంధించిన ఫోటో కూడా అక్కడే తెచ్చుకున్నాను. ప్రతి గురువారము అప్పటి నుంచి నేను ప్రతి గురువారము బాబాకి బట్టలు మారుస్తూ ఉంటానండి. అక్కడి నుంచి ఒక 3 జతలు తెచ్చుకున్నాను నేను. చాలా బాగున్నాయండి షిరిడీలో అయితే. అసలు స్వామి విగ్రహాలు కానీ అన్నీ ఎంత బాగుంటాయో. అవి తీసుకొని అప్పటి నుంచి వీలైనప్పుడు మారుస్తూ ఉంటాను. వీలు కానప్పుడు ఇంకా తప్పదు, అలాగే పూజ చేసుకుంటూ ఉంటాను. తిరుమలలో అలా లైవ్ చూస్తుంటే చాలా బాగుందండి మనసుకి. అసలు ఒక్కొక్కరు చూడండి హారతులు ఇస్తూ స్వామికి. అక్కడే జనాలు చూడండి, ఫుల్ రష్ అంట. అసలు అయినా కానీ చాలామంది వెళ్తారు అక్కడ ఉండాలని ఆ రోజు. అసలు అన్ని సేవలు ఉదయాన్నే చూడండి స్వామిని ఎంత బాగా ఊరేగిస్తున్నారు. ఆదిశేష వాహనం మీద రకరకాల 7 రకాల సేవలు చేస్తారు. చాలా బాగుంది. మార్నింగ్ అలాగే పెట్టుకొని వింటూ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే పొంగలి ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. బెల్లం అయితే ఇలాగా కట్ చేసి పెట్టుకున్నానండి. బాగుంది. బెల్లం కూడా మెత్తగా చాక్ తోటి కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఏంటంటే ఉల్లగడ్డలు తెప్పించాను అనమాట, పిల్లలకి కర్రీ చేద్దామని, మసాలా కర్రీ లాగా. అవి కూడా పక్కన ఇంకా ఆన్ చేసి పెట్టేశాను. టైం అయిపోద్ది కదా వాళ్ళకి, 12:30 కల్లా లంచ్ ఇచ్చేసి రావాలి. ఇంకా అన్నీ ఒకేసారి అన్నమాట, హడావుడిగా చేసుకుంటూ ఉన్నానన్నమాట. ఇంకా పొంగలైతే చాలా బాగా కుదిరిందండి. అసలు అదేంటో ప్రసాదము అంటేనే మనకి తెలియని ఒక రుచి యాడ్ అవుతుంది అనిపిస్తుంది. సింపుల్గా చేసేసాను, అయినా కానీ చాలా టేస్టీగా కుదిరింది. అసలు ఎప్పుడు కూడా అంతేనండి, నేను ప్రసాదం చేయడం చాలా రేర్. ఎక్కువ పండగలకు కూడా ఎక్కువగా నేను అలాగా చేయను. ఎందుకో ఈసారి రథసప్తమికి స్వామికి పొంగల్ చేద్దాం అనిపించాము. సూర్యభగవానుడికి పొంగలే కదా నివేదిస్తారు. నాకు చాలా ఆనందం ఎందుకో అలాగ అనిపించింది అనమాట. ఈసారి అప్పటికప్పుడు అనుకున్నాను, ముందు కూడా ఏమనుకోలేదు. టెంకాయ కొట్టుకుందాము, హడావుడిగా మళ్ళీ పనులు అవన్నీ ఉంటాయి కదా అనుకున్నా. కానీ తర్వాత ఇంకా అన్నీ అప్పటికప్పుడు అనుకున్నాను, దేవుడే చేపించుకున్నాడా అనిపించింది. ఇంకో నా పూజ సింపుల్గా ఇలా చేసుకున్నానండి. పూజ చేసేటప్పుడు ఏం షూట్ చేయలేదు. ప్రశాంతంగా దీపం పెట్టుకొని స్వామికి పూజ చేసుకునేటప్పుడు కాన్సన్ట్రేషన్ అక్కడే ఉండాలి కదా, అందుకని ఇంకా అయిపోయినాక చూపిస్తున్నాను మీకు. అలాగే నా రథసప్తమి పూజ సింపుల్గా ఇలా చేసుకుంటానండి. మీరు ఎలా చేసుకుంటారు మీ ఇంట్లో? ఇంకా ఏమైనా స్పెషల్స్ ఏమన్నా చేస్తారా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలిసిన వరకు నేను ఇలాగ చేసుకుంటానండి. ఇంకా ఉల్లగడ్డలు ఇంకా ఉడకలేదన్నమాట ఇక్కడ.
ఇంకా అవి ఉడికేస్తే ఇంకా నేను వంట ఇంకా అన్నీ ప్రిపేర్ అయ్యాక హడావుడిగా ఉంది. ఇంకా లంచ్ బాక్స్ సర్దాలి, అయిపోవాలి ఇదంతానని. అదండి విశేషము. ఇంకా అలాగా మా పండుగ అలా గడిచిపోయింది. బట్టలు కూడా మిషన్లో వేసున్నాను, అవి కూడా తిరుగుతూ ఉన్నాయి. ఇంకా అవి కూడా అయిపోయినాక బట్టలు కూడా చాలా ఎక్కువ అయిపోయాయిలేండి. నిన్న కూడా వేయలేదన్నమాట. అందుకని 2 టైమ్స్ వేశాను ఈసారి. అది కూడా చాలా టెన్షన్ అయిపోయింది. అన్ని పనులు ఒకేసారి అన్నమాట. నాకేంటంటే అన్నీ అయిపోవాలండి. అదేందో మధ్యాహ్నం చేసుకోవచ్చు కదా, అయినా అలా ఉండదు. అది కూడా అయిపోవాలి, అన్నీ ఒకేసారి కంప్లీట్ అవ్వాలి, అన్నీ చేసుకోవాలి. టెన్షన్ తీసుకొని పరిగిస్తుంటాను. అందరూ అదే అంటారు. మా అమ్మ కూడా అదే అరుస్తుంది, ఎందుకమ్మా అంత టెన్షన్, నిదానంగా చేసుకోవచ్చు కదా అంటది. అస్సలు మనశ్శాంతే ఉండదండి. పనులన్నీ కంప్లీట్ అయ్యేసి అయిపోతే అప్పుడు హ్యాపీగా ఉంటుంది. అప్పుడు కొంచెంసేపు ఫోన్ పట్టుకొని ఇవేమైనా చూసుకుంటూ ఉంటానన్నమాట, ఎడిట్ చేయడం ఇవన్నీ. ఇంకెంత ఎవరు చెప్పినా ఏంది అంటాం కదా, ఎవరి మైండ్ వాళ్ళదే, ఎవరు అది ఏమి మనం వినం కదా కొన్ని. అలాగే వెళ్ళిపోతూ ఉంటానన్నమాట. ఇది ఆగిపోతుంది, లోడ్ ఎక్కువైంది. ఇది రన్నింగ్స్ బాగా తిరగట్లేదన్నమాట. మా మిషన్తో ఇది ఒక తలకాయ నొప్పులేండి. మాదేనా అందరిదేనా అనిపిస్తుంది. కొన్ని బట్టలు తీసి పక్కన పెట్టి లాస్ట్ రౌండ్లో 2 సార్లు కూడా వేసానన్నమాట. హెవీ అయిపోయిందన్నమాట. నా ఆత్రం కోసము అన్ని రోజు కుక్ వేస్తే అలాగే ఉంటుంది కదా, అందుకని బట్టల పని చాలా టైం పట్టింది. ఎట్టకేలకి పిల్లలకి 12 అయిందండి. రోజు 11:30 కల్లా అయిపోయేది ప్రిపేర్ అంతాను, లంచ్ బాక్స్ అన్నీను. ఈరోజు 12 అయిపోయిందనమాట. పాపం ఏముందిలేండి 12:30కే, అయినా నేను టెన్షన్ అనమాట. 11:30 కల్లా రెడీ అయిపోవాలి అనుకుంటూ ఉంటాను. ఇంకా అన్నీ సర్దేసేసానమాట. ఉల్లగడ్డ కూర చేసేసి మొత్తం బ్యాగ్ సర్దేశాను. కొంచెం పొంగల్ కూడా పెట్టానమాట. మా సాయికి చాలా ఇష్టము స్వీట్ అంటే. పాప తిందలేండి ఎక్కువ, అయినా పెట్టాను. ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా, షేర్ చేసుకుంటారని అన్నీ పెట్టేసి అన్నీ బాక్సెస్ అన్నీ రెడీ చేసేసి తీసుకెళ్ళి ఇంకోళ్ళకి ఇచ్చేస్తే అక్కడితో అయిపోతుందన్నమాట ఆ కార్యక్రమము. సింపుల్గా అలా చేసుకుంటూ ఉంటానండి నా పనులు నేను. ఇంకేమన్నా బజార్కి వెళ్ళే పనులు కూడా చాలా ఉన్నాయండి, వెళ్ళాలి. కానీ వెళ్ళాలంటే చాలా బద్ధకంగా అనిపిస్తుంది. ఎందుకు ఎండలు ఎక్కువైపోయాయండి. ఇంట్లో పని అయ్యేసరికి మధ్యాహ్నం అయిపోతుంది. ఇంకా అది అయిపోయినాక ఇంకా బయటికి వెళ్ళాలంటే అసలు మైండ్ అసలు రావట్లేదు. ఎంతో నీరసంగా అలా ఉంటుందన్నమాట. వెళ్ళాలంటే ప్రాణానికి వస్తుంది. కానీ పోవాలండి, కొన్ని పనులు ఉన్నాయి, అవి కూడా చూసుకొని రావాలి. అదండి ఇంక ఈరోజు వ్లాగ్. ఈ విధంగా నా పనులన్నీ ఇలా కంప్లీట్ చేసుకున్నాను. రథసప్తమి మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.